ఈ నాయకులు 100% తప్పిదమే. వీళ్ళు అవునన్నా కాదన్నా నేను నాయకులే విమర్శిస్తాను. ఆడుకుంటాం, మా గ్రామాలను ఆదోళనలోనే నిలబెట్టుకుంటాం. ఇదే ఛాయగ్రాములు. ఎందుకంటే ప్రజలకి అనుకూలంగా ఉండే వ్యవస్థని చేయాల తప్ప ఏదో చేస్తామని చెప్పడము ఈ నాయకులు 100% తప్పిదమే. వీళ్ళు అవునన్నా కాదన్నా నేను నాయకులే విమర్శిస్తాను. రూలింగ్ పార్టీ వాళ్ళే, మరి వేరే వాళ్ళు పక్క పెట్టేసి వేరే వాళ్ళు ఏం జరుగుతుంది? ఓ లెటర్ చూడు వాళ్ళు అనేది తప్పు. రూలింగ్లో ఉన్న వాళ్ళు వీళ్ళు ప్రజా అభిప్రాయం మీకు ఓకేనా అని అడిగింటే ఇంతవరకు వచ్చేది కాదు. ఎందుకంటే ఇప్పుడు రేపు పొద్దున మేము ఈ సబ్ కలెక్టర్ ఇచ్చిన తర్వాత మంగళవారం మేము కూడా దీక్షకు కూర్చుంటాం రోజు ఒక గ్రామం. అప్పుడు విలేజ్ చిచ్చిపెట్టినట్లు కదా ఈ స్థాయికి ఎందుకు తీసుకొచ్చారా మీరు? ఎందుకు రాజకీయం లబ్ధి మీకు ఏమన్నా, లేకపోతే చిచ్చిపెట్టాలి? ఏం మీకు ప్రయోజనం ఏం చెప్పు? ఒక వ్యవస్థని ప్రతి మీటింగ్ అందరూ రండి అంటే అందరూ వస్తారా? ఈ మండలి విభజించేటప్పుడు 16 విలేజ్ వాళ్ళు ఎందుకు అభిప్రాయం తెలుసుకోలేకపోతే మీరు లెటర్లు ఇస్తారు? ఎట్లా ఇస్తారు మీరు లెటర్లు ఇవ్వకపోతే ఇంపాసిబుల్ కాదు, వాళ్ళు డిసైడ్ చేయలేరు. ఎవరో లెటర్ ఇవ్వాల్సిందే. మరి ఎట్లా చేస్తారు? ఎందుకోసం పెట్టారు? అంటే నాయకుల మధ్య చిచ్చు పెట్టాలనా, లేకపోతే విలేజ్ల మధ్య చిచ్చు పెట్టాలనా? ఇది కరెక్ట్ కాదు అని మాత్రం నేను కరాఖండిగా మాత్రం బరాబర్ చెప్తా. దీంట్లో అనుమానమే లేదు, ఎప్పుడైనా చెప్తా ఈ మాట. ఇది కరెక్ట్ కాదు. అందుకే మన 17 గ్రామాలలో కూడా దయచేసి ఎవరు ఎటువంటి ఈ వీడియో మిత్రుల ద్వారా మీ వాట్సాప్లో వస్తాయి కాబట్టి అందరూ విన్న తర్వాత పార్టీలకు అతీతంగా రేపు ఇదే ఎండిఓ ఆఫీసులో మాట్లాడుకున్న తర్వాత ఎక్కడో ఒక దగ్గర మనం ఒక స్థావరం చేసుకుని ప్రెస్ మీట్ ఇస్తే సోమవారం రోజు ఖచ్చితంగా ప్రతి విలేజ్ కూడా మనం ఒక మెమోరాండం సబ్ కలెక్టర్కి ఇస్తూ మంగళవారం దీక్ష శిబిరం కూడా అంబేద్కర్ విగ్రహం దగ్గర డిసైడ్ చేసుకున్నాము. అక్కడ మనం కూడా దీక్ష స్టార్ట్ చేసి, ఎందుకంటే ఒకసారి డిసైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫర్దర్ మనం ఏమనుకున్నా కూడా జరగలేదు. మరి ఆ ఇబ్బందులు రాకముందర మీరు కూడా గమనించి ప్రజలు కూడా అర్థం చేసుకుని 17 గ్రామాలలో కూడా అర్థం చేసుకుని రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని గ్రామాల పార్టీలకు అతీతంగా గ్రామ పెద్దలు ఎవరైతే 4-5 మంది ఉంటారు కాబట్టి వాళ్ళతో ప్రజలతో మాట్లాడుకుని మీరు ఒక మీటింగ్కి వస్తే ఆ రోజు మనం ఒక తీర్మానం చేసుకుని సోమవారం ప్రజా దర్బార్లో సబ్ కలెక్టర్ గారికి ఇస్తూ మంగళవారం కలెక్టర్ గారికి ఇస్తూ ఇక్కడ నుంచి వెహికల్స్ ప్రతి గ్రామం నుంచి ఒకటో రెండు వెహికల్స్ పోయి సబ్ కలెక్టర్ గారికి ఇస్తూ, ఎందుకంటే ఆమె కూడా కలెక్టర్ గారు నేను ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి ఆమెకు కూడా ఇస్తూ మనం మంగళవారం రోజు మనం పార్టీకి మనం కూడా దీక్షకి అంబేద్కర్ విగ్రహం దగ్గర అన్ని ఏర్పాట్లు చేశాము. దయచేసి అందరూ కూడా సమన్వయంగా ఈ చేతులతో దయచేసి జోడించి మొక్కుతున్నాను. పొరపాటు చేస్తే తర్వాత మండలం డిసైడ్ అయిన తర్వాత మనం ఎవరు ఏం చేయలేము. 30 కిలోమీటర్లు పోను వచ్చేటప్పుడు అందరికీ సౌలభ్యం కాదు. ఏ చిన్న విషయం మనము ఊర్లో ఉన్న సచివాలయానికే పోయలేము, అప్పుడు మండలం హెడ్ క్వార్టర్కి పెద్దారవణకి ఎవరు పోయలేం. కాబట్టి దయచేసి ఈ వీడియో విన్నా కూడా పెద్దారవణ ప్రజలు కూడా అపార్థం చేసుకుంటూ తప్పుగా తెలుసుకోవద్దండి. మీరు కూడా అదే సిరుపు సర్కిల్లో పర్వతాపురం మండలం హెడ్ క్వార్టరా లేకపోతే ఈసీ లిమిట్ హెడ్ క్వార్టర్ పెట్టినా కూడా మీకు కూడా అనుకూలమవుతుందన్న ఉద్దేశం కూడా మీరు కూడా గమనించి అర్థం చేసుకుని, మనమంతా తల్లి పిల్లలు కాబట్టి ఒకే కాన్షియన్స్లో ఉన్నాం కాబట్టి అర్థం చేసుకుని అంతా కూర్చొని ఆ పాయింట్ ఏదో ఒకటి డిసైడ్ చేసుకుని, ఎందుకంటే 17 గ్రామాలు విడిపోయారు, మళ్ళీ మనల్ని ఆదోని లేక కలపలేరు. ఇంకా ఆల్రెడీ 2 పెండ్లాలు చేసేసిన రాదోనికి, ఇంకో ఫస్ట్ పెండ్లాము మన రెండో పెండ్లాం పిల్లలు కాబట్టి మనమంతా మాట్లాడుకుని ఒక ఏకతాటి మీదకి వచ్చి ఏదో ఒకటి డిసైడ్ చేసుకుని మన ప్రజల కోసం నాయకుల కోసం ఫస్ట్ పడదాం. ఇప్పుడు ఆల్రెడీ నాయకులు రంక పెట్టేసినారు, అయిపోయింది, దాని పైన వదిలేద్దాం, పక్క పెడదాం. ఎందుకంటే నాయకులు తెలిసి లెటర్ ఇచ్చారు కాబట్టి అది మనకు తెలుసు. అంటే ఓపెన్గా మాట్లాడు కాబట్టి, అంటే నన్ను మనసులో పెట్టుకోలేని వ్యక్తి కాబట్టి చెప్తున్నా. ఏ నాయకుడు లెటర్ అయింది ఇది కాదు ఇచ్చారా అయిపోయింది, వాళ్ళు తప్పుకు మేము అర్థం చేసుకోలేదు అంటే వాళ్ళకి అవగాహన ఉందా లేదా తర్వాత సెకండరీ. దీన్ని అర్థం చేసుకుని అన్ని గ్రామాలలో కూడా రేపు ఇదే ఎండిఓ ఆఫీసులో 10:30-11కి అందరూ దయచేసి చేతులకు జోడించి మొక్కుతున్నాను. అన్ని గ్రామాల ప్రజలు రావాలా. ఆ పెద్దారి వద్దు ఆదోని ముద్ద అనే మాత్రము ఖచ్చితంగా నిక్కచ్చిగా చెప్పగలను. ఎందుకంటే ఆదోని ముద్దే కానీ పక్కన మనకి అనుకూలం లేదు కాబట్టి ఈసీ హెడ్ క్వార్టరా లేకపోతే పర్వతాపురం హెడ్ క్వార్టర్, ఆల్రెడీ పర్వతం మున్సిపాలిటీ, మరి కలిపేవాళ్ళు కూడా బుద్ధి ఉండగలరు. మున్సిపాలిటీ మండలం ఎవరైనా కలుపుతారా? ఇప్పుడు ఆల్రెడీ చూడు మండలము అలసంద గుర్తు వదిలేను, సాదాపురం మీద కోర్టులో ఉందని వదిలేరు అనుకుందాం, అలసంద గుర్తు పేరే లేదు ఆ లిస్టులో. మరి వీళ్ళు నాయకులు తప్పిదమా ఆఫీసర్లు తప్పిదమా? ఈ రకంగా మిడిమిడి జ్ఞానంతో డివైడ్ చేయడం కరెక్ట్ కాదని మాత్రం ఈ 16 విలేజ్ల తరపున నేను టీడీపీ సీనియర్ నాయకుడిగా దయచేసి చేతులెక్కి జోడించి మొక్కుతున్నాను. ఇప్పటికైనా నాయకులు అర్థం చేసుకుని రేపు పొద్దున కూడా మీరు ఈ 16 విలేజ్లను కూర్చోబెట్టి విలేజ్లను అభిప్రాయం తీసుకుని మీరే డిసైడ్ చేసినా కూడా అంతకన్నా సంతోషం ఏమి లేదు. ఆ రకం చేయండి అని మాత్రం చేతులెత్తి జోడించి మొక్కుతున్నాను. నా పేరు వేణుగోపాల్, పార్టీ సీనియర్ నాయకుడు, తెలుగుదేశం పార్టీ. 11 గంటలకు 12 గంటలకు ఇక్కడే రావాలి అందరూ. ఇప్పుడు వచ్చేంత సమావేశమైన తర్వాత ఎప్పుడు ఏం చేద్దాం అనేది చెప్తాం. రైట్, రేపే మరి కొద్ది సోదరా టీడీపీ పార్టీ
నా పేరు వేణుగోపాల్ రెడ్డి, టీడీపీ పార్టీ సీనియర్ లీడర్, చిన్న హరివాణం లీడరు. ఈ మండలము పెద్ద హరివాణం చేసేదానికి ఎవరికి ఎటువంటి దురుద్దేశం అయితే లేదు. ఆ మండలం విభజిస్తామన్నట్టు పలానా గ్రామాలని పెట్టడం వేరు, చేయడం వేరు. దీనికి నాయకులు లెటర్ ఇవ్వడము ఫస్ట్ పాయింట్ తప్పు. అంటే ఏదైనా మీటింగ్లకు ఉంటే ప్రతి విలేజ్ నాయకులు పిలుస్తారు, ప్రతి ఒక్కరిని పిలిచి రండి ఒక్కని బజ్జి తినిపోండి, లేకపోతే భోజనం చేయండి, లేకపోతే మీటింగ్ పోదాం, బస్సులు పోదాం రండి అంటారు. మండల విభజన చేసేవాళ్ళు కనీసం 16 గ్రామాల వాళ్ళే వాళ్ళ అభిప్రాయ సేకరణ లేకుండా మండలం డిసైడ్ చేసేదానికి లెటర్ ఇయిందైతే మండలం ప్రకటించారు. లెటర్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ పాయింట్ నాయకులు తప్పు అని నేను అంటున్నాను. ఫస్ట్ పాయింట్ ఏదైనా పరిపాలన వ్యవస్థ అందుబాటులో ఉండాలని పరిపాలన వ్యవస్థ ఫస్ట్ పాయింట్. ఆ పరిపాలన వ్యవస్థ ఇదే 17 గ్రామాలకు ఎక్కడైతే అనుకూలం అవుతుందో, ఎక్కడైతే వాళ్ళకి అనుకూలం దగ్గర అవుతుందో 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటే ఆ గ్రామాన్ని మండలగా హెడ్ క్వార్టర్గా చేస్తే బాగుండేది. వాళ్ళు అంత మాత్రం కూడా అవగాహన లేకుండా మాట్లాడి లెటర్ ఇవ్వడం అయితే 100% నాయకులు తప్పని మాత్రం నేను కరాఖండికి మాత్రం చెప్తా, దీంట్లో బరాబరు చెప్తా. ఎందుకంటే మండలి విభజించేది అనేది ఒక పంచాయతీ డివైడ్ చేయాలన్నా ఎమ్మెల్యే లెటర్ పోవాలి, ఎక్స్ఎమ్మెల్యే లెటర్ కావాలి, ఇంకోటి వగేరే ఏదో కనుక గవర్నమెంట్ దృష్టికి ఏదైనా పోవాలంటే ఏదే పరిపాలన వ్యవస్థలో ఎవరెవరు లెటర్ ఇవ్వాలా. ఈ లెటర్ ఎవరు ఇచ్చారనేది మాకు సంశయం. ఎందుకోసం ఇచ్చారు అంటే గ్రామాల మధ్య చిచ్చి పెట్టాలని ఇచ్చారా? అంటే 17 గ్రామాలు కలిపారు, యూత్లో 23-24 గ్రామాలు కలిపి ఆదరణ మండలం ప్రకటించారు. ఓకే కాదండ్లా, వాళ్ళందరూ కూడా ఆదరణలో ఉన్న గతంలో ఉన్న కూడా వాళ్ళకి పెద్ద భేదాభిప్రాయాలు ఉండవు. ఇక్కడ ఈ 17 గ్రామాలని పెద్ద హరివాణం ఒకటి మాత్రం అడిగారు. పెద్ద హరివాణం గ్రామం మండలం చేయాలన్నప్పుడు ఇప్పుడు గతంలో మాట్లాడంటే పక్కన వీళ్ళు ఒలగొంద మండలం కలుపుకున్నప్పుడు వాళ్ళు అడిగారు. వాళ్ళు మ్యాపుల్లో ఇవ్వడమే అవి ఏది ఇంక్లూడ్ మన చిన్న హరివాణం, చిన్న కోనల్లో మా బళదూరు, సంతెగూడూరు మాత్రం కలిపారు. ఇప్పుడు మాకు సంతెగూడు చిన్న హరివాణం నుంచి పెద్ద హరివాణం పోవాలన్నా 10 కిలోమీటర్లే, ఆదరణ రవాణా 10 కిలోమీటర్లే. మరి చాగి నుంచి వాళ్ళు పెద్ద హరివాణం పోవాలన్నా 30 కిలోమీటర్లు కదా. అనవాళ్ళు జీవోత్సవాలు ఇవన్నీ కడతోటి ఇవన్నీ పోవాలన్నా కూడా వాళ్ళకి 30 కిలోమీటర్లు. దీన్ని ఆలోచన చేసి వీళ్ళు లెటర్ పంపించే ముందర 17 గ్రామాలు కలిసి ఒక మండలం చేస్తారని వాళ్ళకి తెలిసే. ఇది ఎవరన్నా అవునన్నా కాదన్నా జగమెర సత్యమే. వాళ్ళు పెట్టేటప్పుడు ఇది అనుకూలం అవుతుందా కాదని తెలిసి కూడా పెట్టారంటే అంటే గ్రామాల మధ్య చిచ్చు పెట్టాలని ఒకటి, లేకపోతే మండలము చెప్పి వదిలేద్దామని ఒకటి. ఇప్పుడు జిల్లా కావాలని పోరాటం ఎవరు చేయాలన్నది అది గతంలో తిక్కారెడ్డి చెప్పాడు, ఎవరు రాలేదు, ఎవరు అడగలేదని. మరి ఇప్పుడు ఎవరు అడిగావు నువ్వు? తిక్కారెడ్డి ఆ స్థానంలో ఉండి ఎవరు రాలేదు జిల్లా అడిగేదానికి ఆయన అన్నాడు. మరి నువ్వు మండలము హెడ్ క్వార్టర్ చేసేటప్పుడు ఎవరిని అడిగినారు మీరు నాయకులు? ఎవరిని అడగల. మరి నీ ఎందుకు అంటే పైన చంద్రబాబు పంపించాడు, గవర్నమెంట్ పంపించదా? మండలి హెడ్ క్వార్టర్ చేసిండు ఏదో కూడా వాళ్ళు చెప్పిందనా? ఇది 100% రాంగ్. సేకరణ ఇంపార్టెంట్. ఇప్పుడు రాజ్యంలో ఉన్నాము, ఏదైనా ప్రజాసేకరణ మీద 50,000 ఎకరాలు ల్యాండ్ పోలింగ్ చేశారు. ఇక్కడ కూడా కనీసం ప్రజాభిప్రాయం లేకుండా మండలి హెడ్ క్వార్టర్ చేయడం 100% ఇది నాయకులు తప్పదేమని మాత్రం 100% ఇది మీకు తెలుసు, మాకు తెలుసు, 100% జనాలకు కూడా తెలుసు. కానీ దీన్ని తీవ్రమైన ఉద్యమానికి తెర తీస్తున్నాం రేపటి నుంచి. ఎందుకంటే ఏ చిన్న పనికైనా ఆదరణకు వస్తారు. అన్ని కూడా దగ్గరలో విలేజ్లు కాబట్టి ఇప్పుడు దాకా కూడా 42 విలేజ్లు కూడా ఆదరణ దగ్గర ఉన్నాయి కాబట్టి అంతా కూడా 15-20 కిలోమీటర్లు వచ్చిపోతున్నారు. పెద్ద హరివాణంలో 30 అంటే ఎవరైనా వస్తారా? అంతే అతి తెలివా? లేకుంటే గ్రామాల మధ్య తెచ్చి పెట్టాలా, లేకుంటే రాజకీయ స్వలాభం ఉండాలా? రెండు ఒక నాయకుడు అట్లా చెప్పి ఒక నాయకుడు ఇట్లా చెప్పి పెద్ద హరివాణం చేయకూడదు చేయాలా? ఇప్పుడు గతంలో అన్నట్లా పెద్ద హరివాణం చేయకూడదనే ఉద్దేశం వీళ్ళకి ఉండదని. రూరల్ అర్బన్ అనేది చేయాలన్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఆదరణ మండలంగా కొన్ని విలేజ్లు కలిపారు కాబట్టి రూరల్ అర్బన్ ఆల్రెడీ అయిపోయినట్లే, మున్సిపాలిటీ అర్బన్ పంచాయతీ అయిపోయినట్లే, రూరల్ అర్బన్ అయిపోయినట్లే. ఇంకోటి రూరల్ అర్బన్ అనేది రాదు. అందుకే మా గ్రామాలందరూ ఇప్పుడు గతంలో ఇందాక అందరూ కూర్చొని మాట్లాడుకుని అన్ని విలేజ్ వాళ్ళకి ఫోన్ చేసినాము. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం ఏమంటే అన్ని విలేజ్ వాళ్ళతో కూడా అన్ని నాయకులతో పార్టీకి అతీతంగా కూడా మాట్లాడి ఒక డిసిషన్ తీసుకుని రేపు మళ్ళీ అంత పార్టీ సమావేశం తీసుకుని అందరూ కూడా అన్ని విలేజ్ నాయకులు సమావేశం చేసుకుని సోమవారం ప్రజా దర్బార్లో సబ్ కలెక్టర్కి మెమోరాండం ఇస్తూ ఏది ఇప్పుడు 17 విలేజ్లు కూడా ఒక పాయింట్ చెప్పినాము. ఎక్కడ ఇస్వి మండలంగా లేకపోతే పర్వతపురం మండలంగా చెరువు క్రాస్ ఒకటి హెడ్ క్వార్టర్గా అక్కడ గణేకల్ 4 అందరికి ఆ విలేజ్లకి అందరూ కూడా 5 కిలోమీటర్లు అవుతుంది. చాగి నుంచి కూడా అందరు కలిసి కూడా టౌన్లోకి వచ్చేలాగా వాళ్ళు కూడా మాధవరం సర్కిల్కి వస్తుంది. పెద్ద హరివాణం వాళ్ళు కూడా దయచేసి వాళ్ళు కూడా ఎందుకంటే ప్రతినిత్యం ఆదరణకు వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా అదే 12-13 కిలోమీటర్లు అవుతుంది కాబట్టి అక్కడ ఇస్వి మండలంగా ప్రకటించా లేకపోతే పర్వతాపురం మండలం హెడ్ క్వార్టర్గా ప్రకటించా అక్కడ పరిపాలన వ్యవస్థ. ఈరోజు కొంతమంది అనుకుంటారు మండలం ఏదైనా ఉన్నాయి ఆదరణ మండలంలో ఆదరణలోనే పరిపాలన వ్యవస్థ పెడతామంటారు. రేపొద్దు మండలం వ్యవస్థకి
కావాల్సిన వ్యవస్థలు వస్తాయి. ఒక పోలీస్ స్టేషన్ అయినా, మండల వ్యవస్థ ఆఫీస్ అయినా, రెవెన్యూ ఆఫీస్ అయినా. అప్పుడు కట్టాలంటే ఎక్కడ కడతారు? మరి పెద్దరణలో పోయి కడతారు. గతంలో మరి అప్పుడు పోయి రంకాడాల్సిన అవసరం లేదు. పెద్దరణ పేరు తీసేసి ఇప్పుడు పర్వతాపురం పెడతారా, ఈసీ పెడతారా అన్న మాటకి 14 ఊర్లతో చర్చ చేసాం. అందరూ ఓకే అన్నారు దానికి. ఈ ఉద్యమాన్ని రేపు తీవ్ర స్థాయికి రేపు అందరూ కూడా ఇప్పుడు ఈ సభాముఖం కూడా ఈ 16 ఊర్లలో కూడా ఒక పెద్దరణతో సహా కలిసి కూడా 17 గ్రామాలలో కూడా ఒక విన్నపం అది. ఈ అందరూ కూడా కలిసి మా అందరికి ఇప్పుడు ఆల్రెడీ విడిపెట్టేసినారు మనల్ని. ఇన్ని విలేజ్లో ఒక మండలము, అవిన్ని విలేజ్లో మనం కావాలంటే దీంట్లో కలపలేరు, వాళ్ళు చేయలేరు. ఆల్రెడీ ఒక మండలం ప్రకటించారు కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే అన్నట్లు 4 మండలాలు చేయాలన్నారు. 4 మండలాలు చేయాలని వాళ్ళకి తెలిసి ఆయన కూడా ఒకే మండలంకి రికమెండ్ చేసిండేది. ఇంకో నాయకుడు కూడా ఒకే మండలంకి రికమెండ్ చేసిండేది. ఇది వాళ్ళకి తెలుసు, మనకి తెలియదు. అందరు ముచ్చిపెట్టి కొట్టారు అంతే. ఈ 17 గ్రామాలలో కూడా దయచేసి వేరే రకంగా తప్పుగా అర్థం చేసుకోవద్దండి. దయచేసి మనం ఉద్యమం తీవ్ర స్థాయికి తీసుకుపోతే మనమే రేపు నష్టపోతామనే ఉద్దేశంకి ఈ ప్రెస్ మీట్ పెట్టి రేపు అందరూ కూడా ఇదే మండల హెడ్ క్వార్టర్లో ఈ 17 ఊర్ల గ్రామాలు కూడా పార్టీకి అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు వచ్చిన తర్వాత ప్రతి ఊర్లో కూడా అన్ని కూడా ప్రజాది సేకరణ చేసి అందరూ సంతకాలు చేసుకుని సోమవారం ప్రజా దర్బార్లో సబ్ కలెక్టర్కి ఇస్తూ, మంగళవారం కూడా కలెక్టర్కి ఇస్తూ, ఎందుకంటే వాళ్ళకి మనకు ఒక అవకాశం ఇచ్చారు. 30 రోజులు టైం ఇచ్చారు కాబట్టి అది మన టైం బాగుంది కాబట్టి. లేకపోతే అయిపోయిందంటే మనం ఏం చేయలేం. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి హాజరైనటువంటి పెద్ద మనుషులందరికీ, అదేవిధంగా పత్రికా విలేకరులకి నా యొక్క నమస్కారాలు. పెద్దారవణం మండలం ఏర్పడడం సంతోషమే. ఎందుకంటే అందరూ కూడా సౌకర్యము ఏదైనా కానీ పాలన దగ్గరికి రావాలని అందరూ కోరుకుంటారు. ఫస్ట్ ఈ దీక్షను స్టార్ట్ చేసే ముందు పెద్ద మనిషి ఆదినారాయణ రెడ్డి గారు ఎన్ని ఊరు ప్రజలతో ప్రపోజల్ తీసుకున్నాడు. ఏ ఊర్లో అన్ని కలుపుకుంటామో అందరు ఊర్లో దగ్గర మాట్లాడి ప్రజాభిప్రాయం తీసుకొని దీక్షకు మొదలుపెట్టింటే ఆయన సక్సెస్ అవుతుండే. ఏమీ ఆలోచన చేయకుండా నాకు మండలం కావాలనేసి దీక్ష కూర్చునేసి మండలం ప్రకటించుకుంటే నీకు ఎన్ని గ్రామాలు మద్దతు ఇస్తాయనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే ఎక్కడైనా కానీ అడవిలో ఉండే పక్షిని ఊర్లోకి తెస్తారు, కానీ ఊర్లో ఉండే పక్షిని అడవిలోకి వేయాలనుకోరు కదా. నీ ఊరు కోసము మా గ్రామాలను బలి చేయడం ఎంతవరకు న్యాయం? ఇది మేము ఆదోనికి 10 కిలోమీటర్ల లోపలే ఉన్నాము. మాకు ఆదోని పాలన అంటే ఇష్టము, ఆదోని అంటే మాకు సౌకర్యము, ఆదోనిలోనే ఉంటాం. కాబట్టి నువ్వు పెద్ద మండలం చేసుకోవాలంటే నీ పక్కలో ఉండే ఊర్లని, గ్రామాలని ప్రపోజల్ తీసుకొని నువ్వు ఏర్పాటు చేసుకో. కానీ మా చాయి, నారాయణపురము, బసాపురము కలిసే ప్రసక్తే లేదు. డనాపురము దీనికి ఎంతవరకైనా పోరాడుకుంటాం. మా గ్రామాలను ఆదోనిలోనే నిలబెట్టుకుంటాం. ఇదే చాయి గ్రాముడు. వచ్చిన అన్ని గ్రామాల ప్రజలకు అందరికి ధన్యవాదాలు. ఎందుకంటే అన్ని ఊర్లో వాళ్ళు ఇప్పుడు గురునాథ్ రెడ్డి చెప్పినట్ల అది ఇది మండలం మ్యాప్ వేసినారని చెప్పినారు కదా. మండలం మ్యాప్ వేసేటప్పుడు మాకే తెలియదు, ఇష్టం వచ్చినట్లు వేసుకోవచ్చు. అది మాకు వచ్చినారు, అన్ని ఊర్లకు వచ్చినట్లు మా ఊరికి వచ్చినారు. ఆ రోజు ఆదినారాయణ రెడ్డి వచ్చినారు, అందరూ మీటింగ్ పెట్టినారు. నేను ఆడ మీటింగ్ లోనే చెప్పినాను, మాకైతే మాకు అభ్యంతరం ఉండదు. మేము అట్లా కలము, మాకు ఇక్కడ చాలా దగ్గర అవుతుంది. మున్సిపాల్కి మాకు సరిహద్దుకి మాకు 4 కిలోమీటర్లు అవుతుంది. మా ఊరికి చిన్నారవాణంకి మున్సిపల్ పర్తాపురం మున్సిపల్ పరిధి ఆటికి వచ్చింది మా ఊరికి. మా ఊరి దగ్గర 4 కిలోమీటర్లు అయ్యేది మాకు ఇప్పుడు పెద్దారవణం పోవాలంటే 15 కిలోమీటర్లు అవుతుంది మా ఊరు నుంచి. అన్నప్పుడు మేము అదంతా ఆలోచన చేసి ఆ రోజే మేము వ్యతిరేకించినాము, చెప్పినాము. మేము ఆ రోజు మా ఊరు ప్రెసిడెంట్ కూడా పంచాయతీ తీర్మానం ఏమంటే లేదు మనమేమో ఆలోచన చేసి చెప్తామని చెప్పినాడు, కానీ ఊరు కూడా మేము ఒప్పుకోలేదు. అటువంటిప్పుడు ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ అంటే గ్రామాలకు ఎవరినన్నా ఒక రెవెన్యూ ఆఫీసర్ని పంపించామన్నా చెప్పినారా? మీరు ఒక గుడికాడో బడికాడో వచ్చి మీ ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటాము, మీకు పెద్దరవాణం మండలం సమ్మతమేనా అని అడిగినారా మమ్మల్ని? ఏమన్నా ఆఫీసర్లు ఎవరు అడగలేదు కదా. మమ్మల్ని అడుక్కోకున్నట్లు ఎట్లా ఇస్తారు? అట్లా మా ఊర్లను అక్కడ ఎట్లా చేరుస్తారు? అది చాలా పొరపాటు కదా. ఒకవేళ నేను కూడా అడుగుతాను, మా ఊరు కాడ కలెక్టర్ ఆఫీస్ కట్టండి అంటాను, నా మాట వింటారా? అప్పుడు అంటే నువ్వు ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తే అట్లుంటే మా ఊరికి మాది పూర్తి అభివృద్ధిలో వెనుకబడింది. చిన్న అరివాణము మాది లోపల ఉండదు. మదిరి భూములు లక్షలతో పలుకుతుండవే, మా వేళ్ళ పలుకు భూముల రేట్లు. మాకు అక్కడ మా కలెక్టర్ ఆఫీస్ కట్టమని చెప్తాం, మరి కడతారా? అభివృద్ధిని ఒకేతోనే కేంద్రీకరిస్తున్నారు ఈ అధికారులు. మా చిరుగుంపు రోడ్డు వైపు ఏమన్నా కేంద్రీకరించినారు? అది అభివృద్ధి. మెడికల్ కాలేజ్ కట్టినారు అరికాల వైపు, ఇక్కడ పత్తికొండ వైపు పెరుగుతుంది, అక్కడ పెరుగుతుంది. చిరుగుంపు రోడ్డు వైపు సట్ట వేసినారు, మాకు ఎక్కడైనా పెరుగుతుందా? మాది చెప్పు, మేము చెత్తనాయనలు అయిపోతామే.
మరి ఎందుకోసం దీన్ని గమనించలేదు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ? అది మమ్మల్ని అభిప్రాయ సేకరణానికి వచ్చి విలేకరు అడిగే ప్రశ్నకి నేను చెప్తున్నాను. మమ్మల్ని ఎవరు కూడా అధికారులు వచ్చి మమ్మల్ని సేకరించలేదు మా అభిప్రాయము. అందులో వాస్తవంగా మేము చాలా ఇబ్బంది పడినాము. మా ఊరు ఒకప్పుడు ఆ కౌతాలో, ఇది వల్గొంద మండలంలో ఉండేది, ఆలూరు తాలూకులో ఉన్నప్పుడు వల్గొంద ఫిర్కా, అప్పుడు మండలాలు లేవు, అప్పుడు ఫిర్కాలన వల్గొంద ఫిర్కాలో ఉండదు. అప్పుడు ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మండలాలకు చేరితే మా 6 గ్రామాలు, చిన్నరవాణము, చిన్నగొనపాటు, దానాపురము, నానాపురము, చాగి, నానాత్పల్లి, ఇవన్నీ కలిపి ఆదోని మండలంలో చేరింది. అది నియోజకవర్గము మళ్ళీ ఆలూరులోనే ఉండదు. మన మారెప్ప మంత్రి చేసినప్పటి వరకు అక్కడే ఉండదు. మేము అంత ఇబ్బందులు పడినాము. మేము రాము అక్కడ, మళ్ళీ మమ్మల్ని ఒకతాను కూడా ఉన్ని రామిరు అని చెప్పి ఆ రోజే నేను డైరెక్ట్ చెప్పినాను. ఆదినారాయణ రెడ్డి మీటింగ్లో చెప్పినాను, మా ఊర్లో మీటింగ్ పెట్టినప్పుడు. ఆ విధంగా ఉండదు. కానీ ఇట్లా ఎవరిని కూడా కలికోకుండా, ఎవరు అభిప్రాయం తీసుకోకుండా తామంతకు తామే మ్యాప్ వేసి ఇన్ని ఊర్లు అంటే ఎట్లయితుంది? అందులో అక్కడ కర్ణాటక ఉంది, ఆ ఊరికి సరిహద్దు గ్రామాలు లేవు. ఆ ఊరు పక్కన బస్ స్టాండ్ వరకు కర్ణాటక ఉంది, బార్డు ఉంది. ఏదేమైనా ఆదినారాయణ రెడ్డి పెద్దారవణ విలేజ్ వాళ్ళు పెట్టడము వాళ్ళు ఎట్లా కలదని చెప్పేసి ఇప్పుడు మండలంలో ఉండే విలేజ్లు ఇంకో మండలంలో కలపాలంటే అసాధ్యమైన పని. ఇప్పుడు డీలిమిటేషన్ అయినప్పుడు మాత్రమే అవుతాయి. అది వాళ్ళకి తెలిసే. ఆ విలేజ్లు కలపను ఒక పెద్దలను ప్రపోజల్ పెట్టేసి వాళ్ళు ఒక పంపించేసినారు. నాయకులు కూడా గుడ్డికి పంపించేసినారు. అక్కడ తప్పిదం చేసినారు వాళ్ళు. ఇప్పుడు అదే మండలం అన్నప్పుడు ఈ 17 గ్రామాలు దీంట్లో కలపాలనుకున్నాము, మీకు అందరూ ఒప్పుకోనంటే ఇది జరిగిండేది కాదు. ఇప్పుడు యాక్చువల్గా గ్రామాల మధ్యన చిచ్చు పెట్టేదే తప్ప ఇంకోటి కాదు. కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ దాకానే పోతాం, కానీ జరిగినిచ్చే సమస్య అయితే లేదు. దీనికేం పెద్దారం విలేజ్ వాళ్ళకి వ్యతిరేకం కాదు. ఇప్పుడు అదే చిరుగు సర్కిల్లో లేకుండా మండలం హెడ్ క్వార్టర్ చేసినా, ఈసీలో హెడ్ క్వార్టర్ చేసినా, పర్వతాపురం హెడ్ క్వార్టర్ చేసినా, అన్ని గ్రామాల్లో సముఖంగా ఉన్నారని అన్ని నాయకులతో మాట్లాడిన తర్వాతనే మేము ఒక పాయింట్ డిసైడ్ చేసుకున్నాం. దానికి కూడా అందరూ అదే పాయింట్తో రేపు తీర్మానాలు ఇస్తూ మేము సబ్ కలెక్టర్కి ఇస్తూ మంగళవారం బుధవారం నుంచి మేము కూడా దీక్ష కూర్చుంటాము వారిగా. ఇందులో అనుమానం లేదు. అంతే, నాయకులు తప్పుదేం చేశారు కాబట్టి ఇప్పటికైనా మీరింద దాటిందేం లేదు. అన్ని గ్రామాల పిలిచి మీరే చేసినా కూడా ఆ ఉద్యమం చేసి మీరు చెడ్డ పేరు తెచ్చుకున్న దానికన్నా ముందే పిలిచి డిసైడ్ చేయడం కరెక్ట్ అన్న మాత్రం ఈ సభాముఖాన్ని మీ నాయకులు మాత్రము నేను చేతులకు జోడికి చెప్తున్నాను. నమస్తే. అందుకని ఎవరు స్వార్థం కోసం అక్కడుండే పెత్తందారుల స్వార్థాన్ని, వాళ్ళ భూముల్ని రేట్లు పెంచుకునేదానికి ఈ విధంగా చేస్తే మాత్రం మమ్మల్ని అడుక్కోకుండా చేసింది పెద్ద తప్పది. అందుకు మేము కూడా ఆ రోజే వ్యతిరేకించినాము. మేము 17 గ్రామాలలో ఖచ్చితంగా మేము నిరాహార దీక్ష కూర్చుంటాము, కలెక్టర్ తగ్గిపోతాము, సబ్ కలెక్టర్కి ఇస్తాము. అందరూ 17 గ్రామాలు ఒక పట్టుదలతోనే మేము ఖచ్చితంగా ఇది సాధించుకుంటాం. మా గ్రామాలైతే కలము. అది నా పేరు కె ప్రసాద్, చిన్న